రవాణా శాఖలో ఒక సరికొత్త మార్పు మొదలైంది. మీరు కొత్త బండి కొన్నారా? అయితే రిజిస్ట్రేషన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇక లేదు. ఫైళ్ల మూత అంతకన్నా ఉండదు. అంతా డిజిటల్, అంతా స్పీడ్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పేపర్లెస్ రిజిస్ట్రేషన్ విధానం ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. గతంలో నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పద్ధతి మారింది. అసలు ఈ కొత్త సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? వాహనదారులు ఏం చేయాలి? డీలర్లకు ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ కార్యాలయాల్లో ఇకపై కాగితపు పత్రాలను తీసుకోరు. మీరు వాహనం కొనుగోలు చేసిన షోరూం నుంచే మొత్తం ప్రక్రియ సాగుతుంది. వాహనదారుడి ఆధార్, ఫోటో, సంతకం మరియు ఇతర పత్రాలను డీలర్లు ఆన్లైన్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. షోరూంలో తాత్కాలిక నెంబర్ కేటాయించిన 7 రోజుల్లోపు శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ డీలర్లు ఆలస్యం చేస్తే వారి లాగిన్ ఐడీలను వెంటనే బ్లాక్ చేస్తారు. అంటే వారు ఇకపై వాహనాలు అమ్మడం సాధ్యం కాదు. అంత కఠినంగా నిబంధనలను రూపొందించారు. సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా, అవినీతికి తావు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆర్టీఓ ఆఫీసుల వద్ద క్యూ లైన్లు, దళారుల బెడద ఉండబోదు. మీ రిజిస్ట్రేషన్ పత్రాలు నేరుగా మీ మొబైల్లోకి వచ్చేస్తాయి.